పంచాయతీ గానీ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ అంత బాగా వచ్చినట్లేదు చేవెళ్ళ పార్లమెంట్ ఇంతకు ముందు కంటే. ఒక సర్పంచ్ కానీ మున్సిపాలిటీ రాలే కదా. మున్సిపాలిటీ కూడా మంచిదే వచ్చినాయి. మున్సిపల్ మీ పరిగి ఒకటి అంటే మొత్తం మున్సిపాలిటీ కాదు, కౌన్సిలర్స్ ఎక్కువ వచ్చిండ్రు. ఒక కౌన్సిలర్ మీద 4 కౌన్సిలర్లు. తాండూరులో పరిగి కరెక్ట్. వికారాబాద్ లో కొంచెం ప్రాబ్లం ఉండే, బట్ వికారాబాద్ అంటే వికారాబాద్ అసెంబ్లీలా. తాండూరులో పరిగిలో ముదాలు 0 ఉండే, ఇప్పుడు కూడా 0 ఉన్నాయి. తాండూరులో పెరిగొద్దుండే, పెరగలేదు. వికారాబాద్ లో పెరిగినాయి. ఒక 5-6 ఏండ్రు. అయితే అంతటి కూడా పెరిగినాం మేము. మీరు వికారాబాద్ జిల్లాలో కౌన్సిలర్స్, సర్పంచ్లు 0 ఉన్న దగ్గర 7 మంది 10 మంది అయినరు. నవాబ్పేట 12 మంది సర్పంచ్లు అయినరు. అయితే ఉన్నదానికే 10 కానీ మనం ఎక్కడ తెలంగాణలో వీక్ ఉంటుంది. మేము ఇంతకు ముందు స్ట్రాంగ్ అయినాము. 1-2 ఎంపీలు జిహెచ్ఎంసీ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మంచిగా కౌన్సిలర్ స్థానాలు బాగానే ఉంటాయి కదా. చాలా ఉంటాయి. శేర్లింగపల్లి, మహేశ్వరం, రాజేంద్ర తప్పక. మీ చేతిలో ఒక 50 ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉంటాయి. 3 సైబరాబాద్, రాజనగర్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూయెన్సీ. కానీ అక్కడ ప్రభుత్వం జరీ మ్యాండరింగ్ అని మా మీద ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అది మేము కొట్లాడాలి, కానీ డేటా బయటికి వెళ్తలేదు. ఆడ రాజనగర్లా ముస్లిం మెజారిటీ ఉన్న దగ్గర 20,000కు ఒక 25,000 ఒక కౌన్సిలర్. మేమేమో 50,000 ఉన్న దగ్గర మాకు ఒకటే కౌన్సిలర్. అక్కడ 2 కౌన్సిలర్లు ఉండొచ్చు కదా. కోర్టు పోవచ్చు కదా మీరు. అదే ఆ డేటా కోర్టు వస్తానే ఎవిడెన్స్ ఉండాలి. మీరు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్లీ ఎలక్షన్స్ పోతారు. మా కోర్టు పోయే వరకు అది డీలే. వాళ్ళ స్ట్రాటజీ ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు చెప్పమండి, ఏవైతేనే మీరు చెప్పమండి, నోటీస్ ఇవ్వమండి, మీకు తప్ప కోర్టు పోతాము. పార్టీలో ఇప్పుడు అధ్యక్ష పదవికి సంబంధించి అంత వివాదం సర్దుమన్నట్టేనా? రామచంద్రరావు నేతృత్వంలో పనిచేస్తున్నారా? చాలా మంది ఆశించారు. బండి సంజయ్ ఆశించారు, ఈటెల రాజేందర్ ఆశించారు, ధర్మపురి అరవింద్ ఆశించారు, మీరు కూడా ఆశించారేమో, డికే అరుణ ఆశించారు. మధ్యలో రామచంద్రరావుకు దక్కింది. కోఆపరేట్ చేస్తున్నారు అందరూ. రామచంద్రరావు గారు అందరితో మంచిగా ఉంటారు. అండ్ నాకైతే మంచిగా ఉన్నది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఆర్గనైజేషన్ బేస్డ్ పార్టీ. సమ్ ఆర్గనైజేషన్ అంటే మెనీ సబ్ ఆర్గనైజేషన్. కిసాన్ మోర్చా ఉంటుంది, మైనారిటీ మోర్చా, ఈ మోర్చా, అన్ని సబ్ ఆర్గనైజేషన్స్. అన్నిట్లో కీలకమైంది ఆల్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ మీడియా మంచి లేదు. అండ్ నాకు అదే భయం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 3-4 months అని సరిదిద్దుకుంటే వీఆర్ ఇన్ ట్రబుల్. జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు అయితే మీరు గెలిచే అవకాశం ఉంది. వెరీ గుడ్ అండి. ఇక్కడ ఈ రాజేందర్నే ఇట్లా జెరీమాండరింగ్ సరిహద్దులు ఎట్లా దించిందంటే మొత్తము తీసుకొని అసదుద్దీన్ చేతిలో పెట్టేటట్టున్నారు. అయితే అసదుద్దీన్కు మాకు ఒక్క కోఆపరేటర్ అయితే అసదుద్దీన్కు 2 కోఆపరేటర్లు అయ్యేటట్టు. అయితే తప్పనిసరి కొట్లాడతాము. అండ్ వీ డోంట్ నో ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా రెడీ మీ సైడ్ నుంచి. ఎప్పుడు పెట్టినా 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారా మీ పార్లమెంట్ లో? తయారు చేసుకున్నారా? అంతా తయారు చేసుకోలేదు. నేను ఇప్పటి వరకు 5 అయితే పక్కా ఉన్నారు. ఇంకా 2 ఇది అది చూస్తున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ అయి పెరిగినా సరే రెడీ క్యాండిడేట్స్ వస్తారు. పెరుగుతుందా? డీలిమిటేషన్ అవుతుందా 26 తర్వాత? మళ్ళీ బిఎల్ సంతోష్ జీ గారు వచ్చి అడిగారు. బీజేపీ అండ్ ఆల్ పార్టీస్ గ్రో ఆర్గానికలీ అండ్ ఇన్ఆర్గానికలీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ సగం మంది 2/3 మంది వచ్చి మా దగ్గర కలిసిండ్రు. ఇక్కడ కూడా అవుతుండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వీళ్ళు మంచి వాళ్ళు వస్తే సంతోషం, వెల్కమ్. తీసుకుంటారు. పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం కరెక్టా? ఫిరాయింపులు కాదండి. వాళ్ళు వచ్చి కలుస్తుంటే, మంచోళ్ళు వచ్చి కలుస్తుంటే వద్దు. మంచోళ్ళు ఏదో బఫూన్ గాళ్ళు, డాన్స్లు గిన్స్ నాటకం ఆడేటోళ్ళు, స్టేజ్ మీద చేసేటోళ్ళు, కరప్షన్, ల్యాండ్ గ్రాబింగ్ వస్తే అప్పుడు మాకు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత ఒక్క చేరిక కూడా లేదు కదా. మీరు అంతా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పోయినారు కానీ బీజేపీ రాలేదు. ఒకటే ఒక బాధ, మా జీవన్ రెడ్డి గారు అటు పోయినరు. ఓ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఓ రెస్పెక్టబుల్ మనిషి అంటే జీవన్ రెడ్డి గారు ఇవాళ రేపున్న రాజకీయాలలో. కాంగ్రెస్ పార్టీ ఆయన నెగ్లెక్ట్ చేసింది, ఆయన వ్యతిరేకం చేసింది. దిక్కు లేక అక్కడ పోయిండు. పోయి టీఆర్ఎస్ కుటుంబ పాలనకు, కరప్షన్, కాళేశ్వరం కట్టిన టీఆర్ఎస్, స్కామ్లు చేసిన టీఆర్ఎస్, రియల్ ఎస్టేట్ స్కామ్లు చేసిన టీఆర్ఎస్. ఎందుకు కాన్ఫిడెన్స్ కలిగించలేకపోతున్నారు బీజేపీ ఆల్టర్నేటివ్ అని? మరి అయితే 2-3 ways. వన్ ఈజ్ లీడర్ లెడ్ గ్రోత్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, కేసీఆర్, దీస్ ఆర్ లీడర్ లెడ్ గ్రోత్. బీజేపీ ఆల్వేస్ లుక్ అట్ గ్రౌండ్ లెవెల్ పార్టీ. సో మేము అంత ఫోకస్ చేయము. బట్ ఫ్రాంక్లీ ఇది ఉండాలని నాకు కూడా నా ప్రైవేట్ ఒపీనియన్. లీడర్ని, మంచి లీడర్ని పిలవాలి అని.
అది నాకున్నది. సో విశ్వేశ్వరరెడ్డి గారు ఏమైంది? ఎంపీ అయినారు, 2 సార్లు ఎంపీ అయినారు. సెంట్రల్ మినిస్టరా, పార్టీ ప్రెసిడెంటా, లేదా ముఖ్యమంత్రి పార్టీ అభ్యర్థా? ప్రెసిడెంట్ 200% కాదు. పార్టీ ఇస్తే నేను పార్టీని నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో మంది నాకంటే చాలా మంచి అవగాహన ఉన్నది అండ్ ఇంట్రెస్ట్ ఉన్నది పాలిటిక్స్. నా ఇంట్రెస్ట్ వేలాది ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ డిఫెన్స్లో ఉంటుంది, ఈ కాళేశ్వరం మీద ఉంటుంది, ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద ఉంది, తర్వాత Innovation కరోనా మీద, అప్పుడు research అవును. innovation. సో ఫర్ దాట్ యు నీడ్ పర్సన్స్ హూ నోస్ ఎవ్రీబడీస్ హిస్టరీ. Okay. అండ్ నేను 10 పేర్లు చెప్తా. ఈ 10 పేర్లు నాకంటే అంటే మీకు ఇప్పుడు ఆల్ ద ఎంపీస్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొండా వెంకటరంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి చేశారు. సో అట్లా కానీ నాకు వైఫ్ పరంగా చూస్తే పెద్ద బిజినెస్, ఆమె కానీ business కు అధ్యక్షురాలు, politics ఏం CA సంబంధం? అధ్యక్షురాలు, ఫిక్కీ అవును. అధ్యక్షురాలు కదా, ఫిక్కీ అండ్ G20 ఉమెన్స్ G20 హెడ్ ఉండే women's. ఆల్ ఓవర్ ద వరల్డ్. అపోలో గ్రూప్ సంగీతారెడ్డి. సో ఏ విధంగా చూసినా మీరు దానికి దీనికి సంబంధం లేదు. అండ్ గ్రాండ్ ఫాదర్ కు ఉన్నది, కానీ గ్రాండ్ ఫాదర్ ప్రత్యేకంగా చెప్పింది మీరు ఎవరు కూడా రాజకీయాలకు పోకు. సో వీ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రాజకీయాలు. 1 full generation. గ్రాండ్ ఫాదర్ కు 7 కొడుకుంటూ ఒక్కరు కూడా రాజకీయాలకు పోలేదు, పోవద్దని చెప్పిండు. మా పెద్ద లీగల్ కూడా లీగల్ ఉన్నది లీగల్, బట్ దట్ హస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. పాలిటిక్స్ మై గ్రాండ్ ఫాదర్ సో చెన్నారెడ్డి గారు. హ్యాపీ. ఇంకా సెంట్రల్ మినిస్టర్, పార్టీ ప్రెసిడెంట్ ఏది వద్దా? నాకు 2-3 ఉన్నాయి. దేస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2-3. ఒకటేమో లోకలీ ప్రొడ్యూస్డ్ బయోగ్యాస్, మొత్తం భారతదేశానికి 1,00,000 కోట్లు సేవ్ అవుతాయి. ఎల్పిజి అవసరం లేదు. అది ఇప్పుడు కొత్త పెల్లెట్ గ్యాస్ ఫైర్ ఇది ఉన్నది. అది చేస్తే మోడీ గారు మా ఊరికి వస్తే అదే సాధన. నాకు చీఫ్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా అంతే ఇది, లేకుంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఇది చేయాలి. దేశం మొత్తం ఇది వాడాలి. అది దట్ ఈస్ మై ఫోర్మోస్ట్ ఇంట్రెస్ట్. పర్సనల్ సాటిస్ఫాక్షన్ దాంతోటే పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఇటువంటివి ఉన్నాయి కొన్ని. అండ్ సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ మంత్రి అయితే మేము చూస్తున్నాము, బీజేపీలో సెంట్రల్ ఎస్పెషల్లీ స్టేట్ మంత్రి అయితే నిద్ర పట్టదు. మీరు కిషన్ రెడ్డి గారిని నేనైతే అబ్జర్వ్ చేస్తాను. మొదలు మంచిగా ఫ్రెష్, మంచిగా యంగ్ అనిపించేది. ఇప్పుడు నిద్ర కనబడదు. ఎందుకు? బాగా టెన్షన్ కాదు, పని ఒత్తిడి బాగా. నేను అనుకున్నా 15 గంటలు రోజు పని చేయాలి. ఇక్కడవో అక్కడవో, అక్కడ నార్త్ ఈస్ట్ కో, ఇక్కడ కాశ్మీర్కి పో, ఇది చేయి, అక్కడ అది చేయి, ఆ మీటింగ్ అటెండ్ చేయి. మొత్తం లైఫ్, పర్సనల్ లైఫ్ నాశనం అయిపోతుంది. పార్టీ వర్క్, పొలిటికల్ వర్క్. అండ్ ఇన్ఫాక్ట్ మంత్రి అయితే పార్టీ అండ్ గవర్నమెంట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పొలిటికల్ వర్క్ తక్కువ ఉంటుంది.